పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెల్లారా, నేను నల్లని దాననైనను, చాలు సౌందర్యవంతురాలను. దేవుని స్తోత్రం. ఈ పాఠం అర్థమైందా? ఏమని ఉంది ఇక్కడ? నేను నల్లని దానను అయినను సౌందర్యం. ఇక్కడ నల్లగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా చేయొత్తనన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? అదేంటి, నేను నల్లగా ఉన్నాను కదా, నన్ను అందరూ ఎగతాళి చేస్తే, తెల్లగా ఉన్నవాళ్ళు చేయొత్తనంటే బాగుంటుంది, నల్లగా ఉన్నవాళ్ళు చేయొత్తమంటే అది మాకు కొద్దిగా ఇబ్బంది కదా అనుకుంటున్నారు. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే, నల్లని దాననే కానీ సౌందర్యవంతురాలు. మీరందరూ నల్లగా ఉన్నవారందరూ దేవుని దృష్టిలో స్పెషల్. స్తోత్రం చెప్పండి. అంచేత యు ఆర్ యూనిక్, మీరు ప్రత్యేకమైన వారు. అర్థమైందమ్మా? అంచేత మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకుని లేదా తెల్లోల పక్కన నుంచుని నల్లగా ఫోటో తీయించుకోవాలనుకున్నప్పుడు మీరు ఆందోళన పడి ఉన్నారేమో. ఆందోళన పడవలసిన పని లేదు. ఎవరైనా బాగా తెల్లగా కనపడినప్పుడు బా ఎంత తెల్లగా ఉన్నారు అని అనుకుని బాధపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? నేను ఈ వాక్యంలోకి వెళ్ళి ఈవేళ అంతా కూడా మిమ్మల్ని ప్రకృతి వైపుకు తీసుకుని వెళ్తాను. ప్రకృతి వైపుకు తీసుకుని వెళ్తాను. మీరు బాగా గమనించండి. వాక్యంలో ప్రకృతి ద్వారా దేవుడు పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. అవి మీకు చాలాసార్లు చెప్పాను, కొన్ని రిఫరెన్స్లు కూడా చదివించాను. ఒకసారి మీరు చూడండి, మరి రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 1:20 మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాస్తుందో మీరు చూడండి ఒకసారి. రోమాపత్రిక 1:20. ఆయన అంటే, ఆయన అంటే ఎవరు? దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక, సృజింపబడిన వస్తువులను ఏమన్నారమ్మా అంటే, సృజించబడినటువంటి జీవులను, జీవరాశులను, అంతరిక్షంలో సూర్యచంద్ర నక్షత్రం, భూమి, అలా నిర్జీవమైనటువంటి ప్రతి సృష్టిని కూడా మనం చూచుట ద్వారా దేవుని గొప్పతనం అర్థమవుతుంది. దేవుని గొప్పతనం అర్థమవుతుందంటే ఎప్పుడు అర్థమవుతుందమ్మా? సృష్టిని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు. అయితే దేవుని యొక్క గొప్పతనం ఆలోచించాలంటే సృష్టిని చూడాలి ముందు మనం. సృష్టి ద్వారా ఏమవుతుంది చెప్పండి? దేవుని గొప్పతనం మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా చెప్పండి? అర్థమవుతుంది. సృష్టిలో చక్కటి పువ్వులు కనబడుతున్నాయి, రంగురంగుల పువ్వులు ఉన్నాయి. ఎవరు వేస్తున్నారు అట్లా రంగు? పొద్దున్న వెళ్ళి ఏమంటే ఎవరన్నా రంగు వేస్తున్నారా? పెయింటింగ్ ఎవరు వేయట్లేదు. ఎందుకంటే పెయింటింగ్ వేస్తున్నారంటే పువ్వులకి, సృష్టిలో చెట్లు ఉన్న పువ్వులకి ఎవరన్నా రంగులు వేస్తున్నారా? సృష్టిని చూడు, దేవుని గొప్పతనం అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు. అంచేత సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనం గమనించడం ద్వారా మనకు చక్కని పాఠాలు అర్థమవుతాయి. నేను చాలా కాలం క్రితం ఒక కథ చెప్పాను మీకు. ఈవేళ ఈ కథను మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు కూడా స్పష్టంగా అందరికీ వాక్యం అర్థం అవడం కోసం చాలా ఉపమానాలు చెప్పారా లేదా చెప్పండి? అంటే అందరికీ విపులంగా అర్థం అవ్వాలంటే ఉపమానములు చాలా ప్రాముఖ్యమని మనకు బైబిల్ చెబుతోంది. అందుచేత కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు చిన్న చిన్న ఉపమానాలు కూడా అవసరం వస్తాయి. నేను చాలా తక్కువ వాడతాను ఉపమానాలు, అయినప్పటికీ ఈవేళ అంతా కూడా మీకు సృష్టి మీదనే వాక్యం అందిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే వర్తమానంలో ఈ నల్లని సౌందర్యం అనేటువంటి ఇదే టాపిక్ మీద ఇంకొక పార్ట్ 2 బైబిల్ యొక్క రెఫరెన్సెస్తో చక్కగా మీకు ఆ వాక్యాన్ని నేను అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, సృష్టిని చూడాలి ముందుగా. సృష్టిని చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుద్ది? దేవుడు మనల్ని ఎందుకు నల్లగా చేశాడో అర్థమై సంతోషించి స్తుతిస్తాం. హల్లెలూయా. ఏంటండి, కాకి ఏం చేసిందంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటుందంట. అద్దం చూసుకున్నప్పుడల్లా బాధ వచ్చేస్తుందంట దానికి. ఎవరికి? కాకి అద్దం చూసుకుంటుంది అనకండి, పోనీ తనను తాను చూసుకుంటుంది. తనను తాను చూసుకున్నప్పుడు చాలా ఆవేదనకు గురై, బాధకు గురై
అది ఎగురుతున్నప్పుడు రకరకాల పక్షులు దానికి కనబడుతూ ఉంటాయి. చిలకలు కనపడతాయి, గోరింకలు కనపడుతూ ఉంటాయి, కొంగలు కనపడుతూ ఉంటాయి, చిలకలు కనపడతాయి, హంసలు కనపడతాయి, నెమళ్ళు కనపడతాయి. ఏంటి ఇదంతా చూస్తున్నప్పుడు తనను తానే న్యూనతాభావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, తనలో తానే తన్ను తానే తక్కువగా అంచనా వేసుకుంటే, నా బతుకేంటి, దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించాడు, వీటిలన్నిటినేమో రంగు రంగులుగా సృష్టించి నన్ను మాత్రం ఎలా సృష్టించాడమ్మా, కాకిని ఎలా సృష్టించాడు చెప్పండి అని తనలో తాను వ్యధ, బాధ, చింత, ఏమండి ఇలాంటి వాటన్నిటితో నిండిపోతుంది. ఓ రోజు తనకు అనిపించింది, నేను నల్లగా ఉంది నా బతుకంతా కూడాను, హంస చూడు ఓ ఎండ పడుతూ ఉంటే ఓ షైనింగ్ మంచి మెరిసిపోతుంది, అలా చేస్తే దేవుడు నాకు ఎంత బాగుండు, దాన్నేమో తెల్లగా చేశాడు, నన్నేమో నల్లగా చేశాడని బాధపడి ప్రార్థన చేసేసింది. ఇక క్రీములు అవి రాసుకోవడం అనవసరం అనుకుందో ఏమో తెలీదు, వెంటనే ప్రార్థన చేసేసింది. ఇక డైరెక్ట్గా నల్లోళ్ళందరూ చాలా శ్రద్ధగా వినండి, దేవునికి స్తోత్రం. ఊరికి నేను అంటున్నాను, నేను ఎందుకు నల్లోళ్ళని అన్నానంటే, మీరు నల్లని వారు ఎంత దేవుని దృష్టిలో ఎంత సౌందర్యవంతులో అని చెప్పడానికే. మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఏంటది, మిమ్మల్ని మీరే లో ఎస్టిమేటెడ్గా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు కదా, ఈవేళ మీరు ఎక్కువగా అంచనా వేసుకోవడం కోసం నేను ఈ నల్లని సౌందర్యం అని పరమగీతం 1:5 మీకు అందిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నటి దినమందు ఎండ గురించి మీకు వాక్యం అందించాను. దేని గురించి అమ్మా? ఎండ తగిలిన దానను అంది ఈమె. ఈవేళ నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, నల్లగా ఉండటం. వీడి కాకి ఏం చేసిందంటే, ఇక ఎన్ని అనవసరం, ఏ క్రీమ్ రాసుకున్న రోజునే తెల్లగా ఉంటాం, మళ్ళీ 4 రోజులు అయితే ఏమ్మా అవునా, ఏం పర్లేదు, ఆందోళన పడకండి, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. గనుక దేవునికి ప్రార్థన చేసింది, నన్ను ఆ తెల్లని హంసల చేస్తే నీకు ఇబ్బంది ఏంటి ప్రభువా, ఎన్ని పక్షులు ఎన్ని రకాల రంగులతో నన్ను ఒక్కదాన్ని నల్లగా చేయడం నీకు ఏమైనా న్యాయంగా ఉందా అంటే ఆయన అన్నాడు, నాకు న్యాయంగానే అనిపించింది కనుక నిన్ను నల్లగా చేశాను అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ నల్లగా ఉన్న వాళ్ళకి ఏదో బాధ కదా, దేవుడికి నన్ను నల్లగా చేయడం న్యాయమా? ఏమంటే దేవుడు ఒకవేళ నిన్ను నల్లగా చేస్తే దేవుని దృష్టిలో అది న్యాయం అంటే ఆయన చిత్తం. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నీకేం కావాలా? నువ్వు తెల్లగా ఉన్న హంసలా మారిపోవాలి, అంతే కదా నీ కోరిక? సరే, వెళ్ళి నేను చేసేస్తాను, తెల్లగా మార్చేస్తాను, హంసలాగా దగ మెరిసిపోతావు, ఎండకి తెల్లగా చేస్తాను. అయితే ముందుగా నువ్వు హంస దగ్గరికి వెళ్ళాలి. హంస దగ్గరికి వెళ్ళి, హంస నువ్వు ఈ తెల్ల రంగులో సంతోషంగా ఉన్నావా అని అడిగి రా, తర్వాత నీ మనవిని నేను అంగీకరిస్తాను అన్నాడు ఆయన. అప్పుడు అబ్బా ఇదే ఇంకా దేవుడు పర్మిషన్ ఇచ్చాడని ఎగురుకుండా హంస దగ్గరికి వెళ్ళింది. తెల్లగా ఉంది హంస. అప్పుడు హంస గారు గుడ్ మార్నింగ్, మీరు మెలమెల మెరిసిపోతున్నారు, అసలు మీ బ్యూటీయే వేరు, మీరు ఇలాగా అలాగా. అయితే నేను అనుకుంటున్నాను, మీరు ఇంత తెల్లగా ఉండటం వలన మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను, నిజమేనా అంటే నేనేమి హ్యాపీగా లేను అందండి. ఇదేంటి ఇంత తెల్లగా ఉండి హ్యాపీగా లేకపోవడం ఏంటండి? తెల్లగా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా చెప్పండి. మీరు తెల్లగా ఉన్న వాళ్ళు వెళ్ళి అడగండి, మీరు తెల్లగా ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉంటున్నారని అడగండి, చెప్తారు వాళ్ళు. అంచేత మీరేం చింతపడక్కర్లేదు, నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? లేకపోతే ఈ చల్లగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చిన్న కునికేమని లాగేస్తున్నారా? తెల్లగా ఉన్నవాళ్ళు బాగుంటారని హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారు కదా, తెల్లగా ఉన్నవాళ్ళు కూడా ఏడ్చేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, నా బతుకు ఇలాగ అయిపోయిందని, నా కర్మ అని బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. తెల్లగా కనిపించే వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారని అనుకుంటే అది నీ యొక్క అవివేకం. ఇప్పుడు ఈ హంస కూడాను, ఏమండి ఈ హంస కూడాను నేను హ్యాపీగా లేను, నీకేం వచ్చిందమ్మా, నేనంటే నల్లగా ఉన్నాను కాబట్టి నేను హ్యాపీగా లేను, నువ్వు తెల్లగా ఉన్నావు కదా నీకు ప్రాబ్లం ఏంటి అంది. తెల్లగానే ఉన్నాను కానీ సింగిల్ కలర్లో ఉన్నాను, ఆ చిలక చూడు డబల్ కలర్లో ఉంది అందంటూ ఊరుకునే. ఇది కథ కదా, మరి
కథ కథ గనక కొన్నిట్లు మీరు అర్థం చేసుకుని సర్దుకుపోవాలా. అంతా ఇలా ఉంది అలా ఉంది అనకూడదు. కథ ఈజ్ కథ అంతే. హల్లెలూయా. అంచేత మీరు గమనించండి, నేను సింగిల్ కలర్లో ఉన్నాను, తెల్లగానే ఉన్నాను, చిలక చాలా బాగుంది. నా ముక్కు కంటే ఎవరి ముక్కు బాగుంటుంది అందంట. ఒకడు ముక్కు ఫేవరెట్స్ కొంతమంది, ఎవరి ఇష్టం వారిది. అందుచేత నాకంటే చిలక చాలా హ్యాపీగా ఉంది. నేను చిలకను చూసినప్పుడల్లా బాధపడుతున్నాను, నన్ను దేవుడు చిలకలాగా ఎందుకు చెయ్యలేదా అని. నన్ను చిలకలాగా దేవుడు ఎందుకు చేయలేదని నేను బాధపడుతున్నాను. అప్పుడు అర్థమైపోయింది, అమ్మో అయితే హంసలాగా ఉండకూడదన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ప్రార్థన మొదలెట్టింది. ప్రభువా, నువ్వు నిజంగా హంసలాగా నన్ను చెయ్యలేదు, నేను హంసలాగా ఉండాలనుకున్నాను, కానీ దానికి సంతోషం లేదు. ఏదో అంటారు కదా, దూరపు కొండలో నునుపు అన్నట్టు దగ్గరికి వెళ్తే అన్ని ఎత్తుపల్లాలు కనబడతాయి. అర్థమైందా? దూరంగా చూసినప్పుడు ఎలా కనబడుతుంది? చాలా సౌందర్యంగా కనబడుతుంది. దగ్గరికి వస్తే అసలు విషయం తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి దగ్గర అంటుంది, హంస చాలా హ్యాపీగా ఉందని ఎన్నాళ్ళు అనుకున్నాను, ఎందుకని అది ఎలా ఉంది? తెల్లగా ఉంది కనుక నేను అనుకున్నాను ఇప్పుడు దాకా అది చాలా అందంగా ఉంది, ఆనందంగా ఉంటుందని. దానికే సంతోషం లేదంట. అయితే నన్ను హంసలాగా చెయ్యొద్దు అని అడిగిందట. ఇప్పుడు దాకా ఎలాగవ్వాలని ఆరాటపడింది? హంసలా. అయితే అది అయిపోయిన తర్వాత సర్లే అయితేనే, నీకు హంసలాగా అవ్వాలని లేదు కదా, ఓకే మంచిది. అలా కాదు ప్రభు, అలా కాదు. మరి ఎలా కాదు, ఏంటది? చిలకలాగా ఉండాలని ఉంది ప్రభువా. ఇప్పుడు హంస మోజు తీరిపోయింది, హంస కూడా వదిలిపోయింది. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? చిలకలాగా ఉండాలని ఉంది ప్రభువా. ఎందుకని? చిలక చాలా ఆనందంగా ఉంటుంది అని హంస చెప్పింది. అంటే మరి ఏమంటావు? నన్ను చిలకలా చేసేయి. దేవుడు ఎంత మంచోడు, కాకపోతే వెంటనే చిలక కింద మార్చకుండా, హంస కింద మార్చకుండా, ముందు చిలక సంతోషంగా ఉందో లేదో తెలుసుకురా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎగురుకుంటే ఎక్కడ పోయింది? చిలక దగ్గరికి పోయింది. చిలక దగ్గరికి పోయి, చిలక నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అనుకున్నావు, చక్కగా మంచి మంచి కలర్ఫుల్గా కనపడదు, చాలా బాగుంటావు, నువ్వు చాలా గ్రీన్ కలర్లో ఉన్నావు, రెడ్ కలర్లో ఉన్నావు, అలాగని నేను సంతోషంగా లేను అని చెప్పిందంట చిలక కూడా. ఇదేంటి నాయన, హంస అంటే సింగిల్ కలరు, పోనీ దానికి ఏదో సంతోషం లేదు, మరి దీనికి ఏంటంటే నాకు ఈ డబల్ కలర్తో నాకేం సంతోషం లేదండి. అదిగో ఆ నెమలు ఉంది చూడండి, నెమలు మల్టీ కలర్. అది ఏంటది? మల్టీ కలర్ అంటే అనేకమైన రంగులతో ఉంది. అది పురి విప్పితే ఆ ఎండకి ఎలాగ మెరుస్తుంటుందంటే, అసలు నేను కనుక నెమలిలాగా ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను. ఈ చిలక బతుకులో నాకు సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. కనీసం నల్లగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్న అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎంత ప్రత్యేకమైన వారు ఈవేళ తెలుసుకుని మీరు ఆనందంగా వెళ్ళిపోతారు అంతే ఎక్కడి నుంచి. అర్థమవుతుందా? మీరు ఈ విషయాన్ని గమనించాలి. అప్పుడు చిలక కూడా చెప్పింది నేను సంతోషంగా లేనని. అయ్యి బాబోయ్, చిలకలా చేయమన్నాను, చిలక బతుకు కూడా సంతోషంగా లేదు. అమ్మో, దేవుడు గబుక్కని చిలకలా చేస్తే నా బతుకు ఇంకంతే అయిపోను కదా, దేవుడు చాలా మంచోడు, ముందే అన్నీ అడిగి రమ్మంటున్నాడు అనుకుని మళ్ళీ వెళ్ళి ప్రభువుకు మళ్ళీ ప్రార్థన చేసింది. ప్రభువా, చిలక బతుకు నాకు వద్దు, మరేం కావాలా? ఏం కావాలి ఇప్పుడు? నెమలి బతుకు కావాలి. నెమలి అసలు పురివిప్పి నాట్యం ఆడుతుంటే దాని అందం, దాని నాట్యం, ఆ రంగులు, ఆ విధానం అంతా చూస్తుంటే అసలు ఇంకా మనసు తట్టుకోలేకపోతుంది. ప్రభువా, నన్ను దేనిలాగా మార్చేయి? నెమలిలా మార్చు. అప్పుడు ప్రభు అన్నాడు, సర్లే ఆ నెమలు మోజేదో అది కూడా తెలియలేదు కదా, నెమల దగ్గరికి పోమన్నాడు. నెమలిని అడిగిరా, నెమలి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగిరా అన్నాడు. అమ్మ, దీంట్లో పాఠం ఉందా లేదా? ఉందా? నేనేదో కాలక్షేపం చెప్పటం లేదు ఇక్కడ. దీనిలో మనకు అవసరమైన ఒక వాస్తవం ఉంది. ముందే మనం చదివాం. సృష్టిని చూసి ఏం నేర్చుకోమంటున్నాడు దేవుడు? పాఠం నేర్చుకోమని ఇప్పుడే కదా చదివాం. రోమా 1:20 ఏం చదివారు మీరు? దేవుడు సృష్టించిన వస్తువులను గూర్చి ఆలోచించడం వలన దేవుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది.
బైబిల్ చెబుతుంది దేవుడు అర్థం అవ్వాలంటే ముందు సృష్టి అర్థం అవ్వాలా. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి అర్థం అవ్వాలంటే ఎప్పుడు అర్థమవుతాడు? ఎలా ఎస్టిమేట్ చేస్తారు చెప్పండి మీరు? వ్యక్తిని చూడకుండా ఒక వ్యక్తిని అంచనా వేయడానికి మార్గాలు ఉన్నాయండి. లేవనుకుంటున్నారా మీరు? వ్యక్తిని చూడకుండా ఆ వ్యక్తి గొప్పతనం అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే, ఆ వ్యక్తి లేడండి, ఓ చోటుకి వెళ్ళారు ఒక ఆయన కలవాలని. ఆయన ఇంటి ముందు పెద్ద పెద్ద కార్లు 1 డజన్ ఉన్నాయి, అతనియేనంట అని మీరు విన్నారు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద కార్లు ఇంపోర్టెడ్, అక్కడి నుంచి ఎక్కడి నుంచి అన్ని కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నిటికీ ఆయనే ఓనర్ అని విన్నారు. మీకు ఒక అంచనా వస్తుందా లేదా? ఆయన పేదవాడు అనుకుంటారా, ధనవంతుడు అనుకుంటారా? చూసారు, అప్పుడే ఒక ఎస్టిమేషన్ వచ్చింది. ఆయన చూడలేదు ఇంకా మీరు, ఆయన కార్లు చూశారు అంతే. ఓకే, తర్వాత అక్కడ పెద్ద బిల్డింగ్ చూశారు, ఇల్లు. ఈ ఇల్లు 100 కోట్లంట అని అక్కడ మీరు తెలుసుకున్నారు. ఆయన గురించి ఇంకా కొంచెం అర్థమైంది, అమ్మో ఈయన చిన్న చితకవాడు కాదు, సాధారణమైన వాడు కాదు, ఈయన స్థాయి చాలా గొప్పది అని. అంటే ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చెప్పను, ఎందుకంటే టైం లేదు. ఇలాగా మీకు ఆ వ్యక్తిని చూడకుండానే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, అతనికి సంబంధించిన వస్తువాహనాలు చూడడం ద్వారా అతని గురించి మీరు ముందు అంచనా వేయగలిగారు. యామ్ ఐ రైట్? అవునా అమ్మ? మీకు అందరూ అర్థమవుతుందా? అంటే ఆ వ్యక్తిని ఇంకా మీరు చూడలేదు, ఆయన ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆయన లేడు. ఆయనను చూడకముందే ఆయన గొప్పవాడని మీరు అంచనా వేయగలిగారు. దేన్ని బట్టి వేయగలిగారు చెప్పండి? అతనికి కలిగిన వస్తువాహనములను బట్టి వేయగలి. అలాగే ఇప్పుడు దేవుని గొప్పతనం మనకు అర్థం అవ్వాలంటే, ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న గొప్పతనాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఆయన ఎంత గొప్పవాడో కొద్దిగానైనా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను గురించి తెలుసుకో, మంచిదే, నేను సృష్టించిన సృష్టిలో కూడా గొప్పతనం ఉంది, నేను చేసిందే కదా అది. ఆ చెట్లు, పక్షులు, జంతువులు, చేపలు, ఏమంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ నేను చేశాను. ముందు అట్ల గురించి తెలుసుకో. అందుకని నేను ఈవేళ నల్లని సౌందర్యం, ఈ ప్రియురాలు ఏమంటుంది పరమగీతంలో అంటే, నేను నల్లని దానినే అయినను సౌందర్యవంతురాలను. నేను నల్లని దానను కానీ సౌందర్యవంతురాలని చెప్తుంది. ఈవేళ మీరు నల్లగా ఉన్నానని మీలో మీరు ఎన్నోసార్లు చింతపడిన సందర్భాలు ఉంటే ఉండుగాక, ఉండవచ్చునేమో, కానీ ఈవేళ మీరు చింత అంతా కూడా చెత్తబుట్టలు వేసేసి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, ఈ కాకి నెమలిలా కావాలని వచ్చింది కనుక దేవుడు అన్నాడు, సరేనమ్మా నీవు నెమలి దగ్గరికి వెళ్ళి అడిగేసి వచ్చే, నెమలిలా మారుస్తానని చెప్పాడు. అప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళింది. నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి ఇక నువ్వే నాకు చాలా గొప్పదానిగా కనబడ్డావు, ఎందుకంటే హంస దగ్గరికి వెళ్ళాను, చిలక దగ్గరికి వెళ్ళాను, ఇలా వెళ్ళాను, మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను. నిజంగా నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు, నిజంగా నీలాంటి జీవితం ఈ సృష్టిలోనే ఎవరికీ లేదు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్తే, కాబట్టి నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని నేను అనుకుంటున్నానంటే, అప్పుడు నెమలు చెప్పింది, నేను సంతోషంగా లేను అని చెప్పిందట. ఎందుకు లేనంటే, నాకు గడిగడి గన్నం, నన్ను చూస్తే ఎప్పుడు వేటగాడు పట్టుకుపోదామని చూస్తాడు, నేను ఎప్పుడు దొరుకుతానా పట్టుకుపోదామని చూస్తాడు, నేను కనబడితే నా ఏకలన్నీ లాగేస్తారు, నన్ను ఎప్పుడు ఎవడు ఎత్తుకుపోతాడో అని గడిగడి గండం కింద బతుకుతున్నాను. అర్థమవుతుందండి? ఏ రోజున వేటగాడు పట్టుకుపోతాడో తెలియదు, నాకు అసలు మనశ్శాంతి లేదు, భయంతో బతుకుతున్నాను. నువ్వు కూడా సంతోషంగా లేవా? నువ్వు నాట్యం ఆడుతుంటే నాకు అనిపించిందిలే, చాలా హ్యాపీగా ఉన్నావు అని అనుకున్నాను. లేను అన్నప్పుడు వేటగాడు కన్ను ఎప్పుడు నా మీదే ఉంటుంది. అడవికి రోజు చాలామంది వేటగాళ్ళు వస్తూ ఉంటారు, ఎన్నెన్నో నెమళ్లను పట్టుకుపోతూ ఉన్నారు. నన్ను కూడా ఎప్పుడు పట్టుకుపోతారో నా భయం నాది. నాకు సంతోషం అయితే లేదు. నువ్వు బెటర్ కాకి. ఏముంటుంది నెమలి? నువ్వు బెటర్, నీకే సమస్య లేదు, స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగచ్చు, నీకు వేటగాడి చింత లేదు. వేటకెళ్ళేవాడు కాకి కోసం వెళ్తాడా? నీకే చింత లేదు, నువ్వు హ్యాపీగా స్వేచ్ఛగా ఎగురుతున్నావు. నన్ను గనక దేవుడు నీలాగా చేసుంటే నేను హ్యాపీగా ఉంటానని అనుకున్నాను అందంట నెమలి.
ఎవరన్నారండి మాట? నెమలి ఎవరితో చెప్పింది? కాకితో కాకి కంటి చూపే కానీ నోటి మాట లేదు, సౌండ్ లేదు దీనికి. ఇదేంట్రా, సృష్టిలో ఇన్ని పక్షులు హ్యాపీగా ఉన్నాయని నేను అనుకుని నన్ను నేనే బాధపడుకుంటూ వస్తే చివరికి సృష్టిలోనే ఈ అందమైన పక్షి నువ్వు బెటర్ అంటుంది నన్ను, కాకి బతికిది అనుకుంటున్నాను నేను. అవును ప్రియులారా, అప్పుడు దానికి అర్థమైంది. అప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పింది. నువ్వు చాలా గొప్పవాడివి, నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పింది అంట. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయండి. ఈ రోజున మనం చాలాసార్లు మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం, మనల్ని మనమే చిన్న చూపు చూసుకోవడం. కొన్నిసార్లు నేను ఇలాగ ఉన్నానని, నేను అలా ఉన్నానని, లేదా ఆ వ్యక్తిలాగా ఇంత అందంగా ఉంటే బాగుండు, ఎంత ఎత్తుగా ఉంటే బాగుండు, ఎంత కలర్గా ఉంటే బాగుండు, ఇంత రిచ్గా ఉంటే బాగుండు. అవసరం లేదు. నీ ఉన్న స్థితిలో దేవుడిని ఉంచాడు. ముందుగా ఆ స్థితిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. దేవుని స్తోత్రం. ఇంకా నీ స్థితిని దేవుడు ఏదైనా మార్చాలనుకుంటే ఆయన చూసుకుంటాడు. నీ పని నా పని దేవునికి థ్యాంక్స్ చెప్పడం. ఇప్పుడు ఈ సృష్టిలో నేను నల్లగా ఉన్నాను కానీ నేను సౌందర్యవంతురాలనని ఈ యొక్క పరమగీతంలో శూలమితి చెప్పడంలోని ఉద్దేశం అని చెప్పండి. మీరు ఈ సృష్టిలో నల్లని రంగే గనక లేకపోతే సృష్టికి చాలా మట్టుకు వెలితి ఏర్పడుతుంది. ప్రియా దేవుని సంఘమా, మీరు గమనిస్తున్నారండి, ఈవేళ సృష్టిలో నల్లదనమే గనక, అంటే బ్లాక్ కలర్ లేకపోతే అసలు సృష్టికి అందము లేదు. మొదటగా ఈ పాఠంలో కొన్ని అన్ని ఉదాహరణలే చెప్తాను ఈవేళ. మొదటిగా మిమ్మల్ని అడుగుతున్న, మీ నెత్తి మీద నల్లని జుట్టు తీసి గుండు కొడితే మీరు అందంగా ఉంటారా? నల్లదంటే చిరాకు, నల్లదంటే చిరాకు, నల్ల జుట్టు తీయించేస్తాం, అందరికి గుళ్ళు కొట్టించేస్తాం. మీరు బ్యూటీగా ఉంటారని అనుకుంటున్నారా? అయ్య బాబు, దీన్ని ప్రతి ఎంటుకు లెక్కేసుకునేవాడు కూడా ఉన్నాడు. ఒకడు ఎంత జుట్టు రాలిపోయిందండి, హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందండి అని బాధ చెందేవాళ్ళు ఉన్నారు, లేరా? మరి ఈ నల్లని జుట్టే నీకు అందం కాదా? చెప్పరేంటమ్మా? ఈ జుట్టు నల్లబడకూడదని ఏం చేస్తున్నారు చెప్పండి. అంటే దానికోసం తాపత్రయ పడటం లేదా? ఒకడేమో గోరింతాకు ఎడతాడు, ఒకడేమో రంగు వేస్తాడు, ఒకడేమో షాంపూ వేస్తాడు, ఇంకొకడేమో ఎన్న అంటాడు, ఇంకొకడేమో ఏ పౌడర్లు వాడుతున్నారు, ఒకడు న్యాచురల్ అంటున్నాడు, ఒకడేమో కెమికల్ అంటున్నాడు, ఒకడు ఇదన్నా. ఏ విధము చేతను ఈ జుట్టు నల్లగా ఉంటేనే అందం అని నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా చెప్పాలి. అటు తెల్లోడైనా సరే, తెల్లోడు నాడు జుట్టు తెల్ల రంగు వేసుకుని తిరగమనండి. వేళ మన ప్రాంతంలో చెప్తాను నేను. అంత ధైర్యం ఉందేమో, ఎంతమంది తెల్లవాళ్ళకు ఉందో రమ్మనండి. తెలుపు అంత గొప్పదన్నారు కదా ఇప్పుడే. ఆ తెల్లవాళ్ళు అందరూ ఇక్కడే తెల్ల రంగు వేసేస్తాం జుట్టుకి, రమ్మనండి. మేము తెలుపు, మా జుట్టు కూడా తెల్లగా ఉంటే మేము అందంగా ఉంటాం అనమనండి. ఆడికి కూడా జుట్టు ఎలా ఉండాలి చెప్పండి? నల్లగా ఉంటేనే వాడు సౌందర్యంగా ఉంటాడు. మన దేశం గురించి మాట్లాడుతున్నాను నేను, వేరే దేశాల గురించి మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం. తెల్లోడు అని ఫీల్ అవుతున్నాడు. ఆడికి కూడా నల్ల జుట్టు కావాల్సిందే. ఏమో అర్థమవుతుందా? వాడు కూడా జుట్టు నల్లగా ఉండటం కోసం నానా బాధలు పడుతున్న తెల్లోళ్ళు లేరా? ఏమో ఉన్నారా లేరా? అంచేది ఇప్పుడు ఈ నల్లదనమే లేకపోతే, ఈ బ్లాక్ కలర్ లేకపోతే ఆడికి సౌందర్యం ఏది కదా? ఈ నల్లని రంగు కావాలని తెల్లని వాళ్ళు కూడా చాలా తాపత్రయపడుతున్నారు. ప్రియ దేవుని సంఘమా, ఇప్పుడు ప్రకృతిలో అందరూ తెల్ల జుట్టులో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం అందరూ అమెరికా వాళ్ళం అయిపోతాం ఏంటో తెలియదు. సరే, ఆ విషయాన్ని మనం ఉంచితే సృష్టిలో కొన్నింటిని నల్లని రంగు యొక్క ప్రత్యేకతలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నల్లని రంగు యొక్క కొన్ని చెట్లు పైకి చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి. వాటి ఆకులు, వాటి కొమ్మలు, వాటి పువ్వులు, వాటి రంగురంగుల కాయలు చాలా అందంగా, రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం, కొన్ని ఫలాలు తింటే, అవునా కదా? అందుకని డాక్టర్ గారు ఎక్కువగా ఫ్రూట్స్ తినమంటున్నాడు కదా, పళ్ళు ఫలాలు తినమ్మా ఆరోగ్యంగా ఉంటాం అంటున్నాడు కదా. ఎందుకు ఇవన్నీ? కాస్త చాలా చెట్లలో, అన్ని చెట్లు నేను చెప్పట్లేదు కానీ చాలా చెట్లు వాటి యొక్క వేర్లు నల్ల రంగులో ఉంటాయి. ఆ వేర్లే కనుక, నల్లని వేర్లే కనుక దానికి ఆధారం కాకపోతే ఆ చెట్టు బతుకుద్దా? పువ్వులు పోస్తుందా? కాయలు కాస్తుందా? మనకు ఆరోగ్యం ఇస్తుందా? చెప్పండి, అవుతుందా? సాధ్యమా? కాదు. సృష్టిలో నల్లని యొక్క ప్రత్యేకమైన విషయం. సృష్టిలో మీరు చూడండి, ఒక కోయిలను చూడండి.
ఒకానొక సీజన్లో వచ్చి అది దాని స్వరం వినిపిస్తుంటే అసలు ఎంత మధురంగా ఉంటుందండి. సీజనల్గా వినిపించేటువంటి ఆ శ్రావ్యమైన కోయిల పాట మనకి ఎంతో శ్రావ్యంగా, తీయగా, వినసొంపుగా ఉండి మనం చాలా ఆనందం కలిగిస్తుంటాం, రంజింపచేస్తుంది మనసున్నది. మీరు చెప్పండి, ఆ స్వరం కూడా అసలు ఎన్నడూ వినపట్టలేదు అనుకున్న కోయిల స్వరం మనకు సృష్టిలో అది లోటా కాదా చెప్పండి. అసలు కోయిల వాయిసే లేదనుకోండి, ఇంకెప్పుడు ఇవాళ నుంచి భూమి ఉన్నంత వరకు కోయిల స్వరాలు వినబడవు అన్నాడు అనుకోండి దేవుడు. అది ఎంతో కొంత సృష్టిలో వెలితే కాదా చెప్పండి. వెలితేనా? మరి అంత మధురమైనటువంటి స్వరాన్ని అందిస్తున్నటువంటి ఆ కోయిల తెల్లగా ఉంటుందా చెప్పండి అమ్మ? తెల్లగా ఉంటుందా? కోయిలని ఎవడన్నా తిట్టుకునేవాడు ఉన్నాడా? తిట్టుకునేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా బాగా కోయిలలాగా పాడిందమ్మా, తీయగా పాడిందమ్మా, మంచిగా పాడిందమ్మా అని కోయిలని జ్ఞాపకం చేసుకున్నావు, కోయిలను పొగుడుతున్నావు. ఈ సృష్టిలో ఆ కోయిలే గనక లేకపోతే, ఆ కోయిల స్వరమే వినపడకపోతే సృష్టిలో చాలా వెలితి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా గమనించాలి, సృష్టిలో నల్లని ఇవేమంటుందండి, నేను నల్లని దానినైనను సౌందర్యం. ఈ సౌందర్యం నల్లని సృష్టిలో నల్లని సౌందర్యం చాలా ఉందండి. నల్లని కోయిల ఈ ప్రపంచంలో ఏం చేస్తుందండి? చక్కని స్వరాన్ని వినిపిస్తుంది. కొంగ వినిపించగలరా? కొంగ వాయిస్ ఎప్పుడైనా విన్నారు? ఎంతమంది విన్నారు? కొంగ కూత విన్నామండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఏమాయ్, అర్థమైందా? కొంగ అది కూసినప్పుడు లేదా అరిసినప్పుడు విన్నానండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంగ విన్నావా? ఎలా అరుతుంది మరి అడుగుతాను, మరి చెప్పాలి. నిజంగా చెప్పండి, కొంగ కూసినప్పుడు విన్నాను అన్నవాళ్ళు చెయ్యొత్తావా? ఇదేంటి చేతులు ఆగిపోయినాయి, ఎలా కూసిందని అడుగుతానన్నానని భయం వేసి మళ్ళీ చెయ్యి తిప్పేశారు వాళ్ళు. ఓకే, ఇంతమందిలో 4 చేతులు లేచినాయండి. అమ్మా, కొంగ కూత విన్నవాడిని నేను ఒకడిని. దేవునికి స్తోత్రం. నేను అసలే పరిశోధకుడిని కదా. కనీసం మీరు కొంగ కూత వినకపోతే యూట్యూబ్లో ఉన్నా వినండి ఆనక. మరి ఏం చేస్తాం, ఆ సదుపాయం ఉన్నది. పూర్వం ఆక అది కూడా లేదు. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కోయిల స్వరం విన్నానండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. దాదాపు అందరూ చేతులు ఎత్తేసారు, చూసారా? ఓకే, మంచిది, స్తోత్రం. అంటే తెల్ల కొంగ స్వరం మీరు గుర్తించలేదు, కానీ నల్ల కోయిల స్వరాన్ని మీరు గుర్తించారు. అంటే మీ దృష్టిలో ఏది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది? తెల్లని కొంగ ప్రాచుర్యంలో. తెల్లని కొంగకి ఎక్కువ ఓటేస్తున్నారా, నల్లని కోయిలకు ఓటు ఎక్కువ వేస్తారు? మీరు చెప్పండి, నిజాయితీగా చెప్పండి. తెల్లని కొంగకి కదా. కొంగ స్వరం వినండి. మీరు ఇంటికి వెళ్ళాక ఎక్కడ వినమన్నాను? ఎలాగో కొంగ దగ్గరికి మీరు వెళ్ళలేరు, పోనీ మీరు వెళ్తే అది ఉంటుందా? అది ఎగిరిపోద్ది. కనుక కొంగ వాయిస్ని మీరు ఫోన్లో వినండి, ఎంత దారుణంగా ఉంటుందో, వినసొంపుగా ఉండదో. మీరు వినలేరు దాన్ని. అప్పుడు కోయిల స్వరాన్ని, కొంగ స్వరాన్ని ఒక పక్కన ఒకసారి వినండి, ఏమి మాధుర్యం నల్లని కోయిలకి దేవుడిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పేరుగా కొంగ తెల్లగా కనపడుతుంది అంతే. అర్థమవుతుందా? ఆ కొంగ పేరుకి తెల్లగా కనపడుతుంది అంతే. వాయిస్ గళ విప్పితే కోయిలను ముందు ఎందుకు అది పనికిరాదు, బ్లాక్ బ్యూటీ. దేవునికి స్తోత్రం. ఈవేళ నల్లని పక్షులను కూడా దేవుడు కావాలని సృష్టించాడు, నల్లని మనుషులను కూడా కావాలని సృష్టించాడు. ఏమండి, మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నల్లని ఇప్పుడు చీకటి ఉంది, చీకటి రాత్రి అయిపోయేటప్పుడు చీకటి వస్తుంది. అది కూడా చాలా అందంగా ఉంటుంది, తెలుసా మీకు? నక్షత్రాలు చీకటిలో అందంగా కనపడతాయా, పగటిలో అందంగా కనపడతాయి చెప్పండి? అరే చూసారా, నక్షత్రాల కాంతి, ఆ బ్యూటీ మనకి రాత్రులు కనిపించినంత అందంగా పగలు కనిపిస్తాయమ్మా. సో అది కూడా డార్క్ బ్యూటీ అంటారు, బ్లాక్ బ్యూటీ అంటారు. అన్న సృష్టిలో నల్లని రంగు అనేటువంటి చాలా ప్రత్యేకమైనది. కొన్ని జీవరాశులు ఏమండి, కొన్ని జీవరాశులు ఉంటాయి, రాత్రించరాలు అని అంటారు. అవి రాత్రులు మాత్రమే ఆహారానికి వెళుతూ ఉంటాయి. అవి ఎప్పుడు చీకటి పడుతుందా?
ఆహార సంపాదనకు వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉంటాయి. మీకు అర్థమైందండి? మీరు గబ్బిలాన్ని చూసారా? రాత్రి బాగా స్పష్టంగా కనపడుద్దంట దానికి. పగలంతా ఏం చేద్దాం పాపం, దాని కాళ్ళు బలహీనమండోయ్. మనకలా కాళ్ళు మీద నిలబడలేదు అది. సృష్టిలో ఇదొక రహస్యం. కాళ్ళు పైకెట్టి తలకాయ కిందకెట్టి ఆడాడుతుంది. దాని కాళ్ళల్లో బలం లేదట. అందుకని కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి దానికి లేదమ్మా, జీవితకాలంలో లేదు. ఒకవేళ అది ఇంటికి వచ్చిందా రెస్ట్ తీసుకోవాలంటే ఎలా తెలుసండి? కాళ్ళుతో కొమ్మను పట్టుకుని కిందకి ఏలాడి అలాగే నిద్రపోతూ ఉంటుంది. తెలుసా మీకు అది? ఎప్పుడు గబ్బిలైనా చూసారా? పోనీ చూడలేదా? మరి నన్ను అలా చూస్తే నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఇంకా గబ్బిలం ఎప్పుడు కూడా కాళ్ళు పైకి పట్టుకుని, మీరు చెట్లకు చూడండి, చూసిన వాళ్ళు ఇది వాస్తవమా కాదు చెప్పండి. ఓకే, చూసిన వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు, మంచిది. దానికి ఎందుకు అలా చేస్తుందని నేను చాలాసార్లు ఆలోచన చేశాను. అది నిలబడగలిగే శక్తి దాని కాళ్లకు లేదు. జీవితకాలం ఆ కొమ్మలను పట్టుకుని వేలాడుతూ అదే రెస్ట్ దానికి. అదే మనమైతే చక్కగా పట్టుబరుపు మీదో లేదా పడక కుర్చీలోనో రెస్ట్ తీసుకుంటాం. నడుము వాల్చే అమ్మ నడుము నొప్పిగా ఉందమ్మ కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను అంటాం. దానికి అదేం లేదు. ఇక ఏ ఒంట్లో బాగున్నా బాగోపోయింది, ఇక పైకి కాళ్ళు పట్టుకుని కిందకి అలా తలకాయ కిందకు ఉంటుంది వేలాడటం. అదే రెస్ట్ దానికి. ఒంట్లో బాగున్నా బాగోపోయినా కూడా. ఎన్నో జీవులు ఉన్నాయి, ఇవన్నీ రాత్రి వెళుతూ ఉంటాయి వేటకి. అవి గబ్బిలం ఎగిరి వెళ్ళి అరటిపండు గెలలు ఎక్కడున్నాయి, అర్థమైందండి, ఎక్కడెక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి వాటికి వెళ్ళి రాత్రులు వెళ్ళి అది ఏం చేస్తున్నారు, వేటకి వెళ్ళి కడుపు నింపుకొని వచ్చి పగల కళ్ళు సరిగ్గా కనబడవు. అందుకే గబ్బిలాలు పగటి వేళ ఎగరవండి అమ్మా. పగటి వేళ ఎప్పుడన్నా తప్పిపోయి వస్తే తప్ప అమ్మా, ఏదన్నా సంఘటన జరిగితే తప్ప గబ్బిలాలు సాధ్యమైనంత వరకు పగటి వేళ ఎగరవు. వాటి కన్నులు రాత్రి వేళ స్పష్టంగా కనబడతాయి. ఇలాంటి ఎన్నో జీవులు రాత్రి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా, వెళ్ళి కడుపు నింపుకుందామా, నా బతుకు కోసం వెళదామా, నా పొట్ట కోసం వెళదామా అని మనం ఎప్పుడు తెల్లారుతుందా బతుకు తెరువుకి వెళదామని మనం ఎలా చూస్తామో అవేం చేస్తాయి చెప్పండి? ఎప్పుడు చీకటి పడుతుందా అప్పుడు బయలుదేరి వెళ్ళాలి వేటకి, కాస్త ఆహారం తెచ్చుకోవాలని అవి తాపత్రయపడుతూ ఉంటాయి. చీకటి కోసం ఎదురు చూసే జంతువులు కొన్ని లక్షలు, కొన్ని జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. కొన్ని లక్షల సంఖ్యలో జీవరాశులు ఎప్పుడు చీకటి అవుతుందా, ఆకలిని బాధ తీర్చుకుందాం ఎగిరి వెళ్ళని వాటికి రాత్రి వేళ అనుకూలమైనటువంటి సమయం. ఆ చీకటే లేకపోతే వీటి కన్నులేక కనబడవు గనక అవి ఎటు ఎగురుతున్నాయో ఎటు వెళుతున్నా కళ్ళు కనబడినోడు కళ్ళు మూసుకుని వెళ్ళండి. మీరు ఎలాగ వెళ్తారు? మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పూట అందరికి ఒక నియమం, అందరికీ తలకు ఒక 1000 రూపాయలు ఇస్తారు ఎవరో పెద్దలు. కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళకపోతే 20,000 వెనక్కి ఇవ్వాలా. కళ్ళు మూసుకుని మీ ఇంటికి వెళ్ళగలరా? ఈ గబ్బిలాలకి చీకటే లేకపోతే పాపం అవి వెళ్ళలేవండి, ఆహార సంపాదనకు వెళ్ళలేవు. అర్థమవుతుందా? ఆ వాటికి చీకటి కావాలి. దేవునికి తెలుసు ప్రకృతిలో చీకటి నల్లని రంగు యొక్క విశిష్టత ఆయనకి తెలుసండి. స్తోత్రం కలుగును గాక. అంచేత నల్లని రంగుని మీరు అంత చీప్గా చూడకండి. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు నిద్రపోవడానికి గల కారణం ఆ నల్లని చీకటే కారణం. అమ్మా, మీరు నిద్రపోగలుగుతున్నారంటే ఆ నల్లని చీకటే కారణం. చాలామంది నిద్ర పట్టక ఎడుతున్నారు. నిద్రపోవడానికి గల కారణం పగలు రాత్రి పట్టినంత గాఢంగా నిద్ర పగలు పట్టదు. పగలు పడితే కాసేపే. అర్థమవుతుందా? రాత్రి నిద్రకు కారణం చీకటి. చీకటి నల్ల రంగుని మీరు చీపుగా లెక్కేయకండి. మీకు మాట చెప్తాను చూడండి. చాలామందికి రాత్రులు ఇంట్లో లైట్ ఉంటే నిద్ర పట్టదు. అవునా? మీరు అందరూ పడుకునే ముందు లైట్లన్నీ వేసుకుని పడుకుంటారా? లైట్లన్నీ వేసుకుని పడుకోండి, ఇంకో 4 లైట్లు ఎక్స్ట్రా తగిలించుకుని పడుకోండి. ఇంట్లో పొరపాటున నిద్ర ఆటదండి. మీకు కంటికి నిద్ర కలగాలంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే అది ప్రకృతి చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుద్ది. అది రిలీజ్ అయితే తప్ప నీకు నిద్ర అట్టదు. అది నిద్ర పట్టాలంటే డార్క్గా ఉండాలా, డార్క్గా ఉండాలంటే చీకటి పడాలా. కనీసం స్తోత్రం అన్న చెప్పండి. అర్థం కాకపోయినా పర్లేదు చెప్పండి. దేవుని స్తోత్రం. నా కోసం అన్నా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు ఈ వాస్తవాలు ఆలోచించాలి. దేవుడు పగటిని రాత్రిని చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.
నల్లని రంగును అంత తక్కువ అంచనా వేయకండి. మీకు తెల్లదనమే గొప్పదని కూడా లైట్లు వేసుకుని పడుకోండి రోజున. మరి మీకు తెలిపే కదా ఇంట్రెస్ట్. చాలా బ్యూటీగా తెల్లని వాళ్ళందరూ కూడా తెల్లని లైట్లు వేసుకుని పడుకోండి. మీకు కూడా నల్లని చీకటి కావాలి. ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలుసండి? డార్క్గా చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ నిద్ర మనిషికి పట్టాలంటే ప్రకృతి చీకటి అవ్వాలా, నల్లగా మారాలి. అప్పుడు నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. లేకపోతే నీకు నిద్ర ఉండదు, ఏముండదు, దరిద్రం. ఇంకా నిద్ర ఉండదు. నిద్ర అట్టట్లేదని నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఈవేళ డాక్టర్స్ చెప్పేది ఏంటి చెప్పండి? చాలామంది నిద్ర పట్టకుండా బాధపడి, బాబు స్క్రీన్ టైం తగ్గించండి అంటున్నారు. స్క్రీన్ టైం అంటే ఈ ఫోన్లు కంప్యూటర్ల టైం తగ్గించి తొందరగా కాస్త లైట్లు ఆర్పేసుకుని అప్పుడు పడుకోండి, నెమ్మదిగా నిద్ర అలవాటు పడుతుంది అంటున్నారు. ఒక్కొక్కటి ఏం చేద్దాం, లైట్లు ఆరుపుతున్నాడు కానీ ఇది మాత్రం చూస్తానే ఉన్నాడు. ఇది ప్రమాదమే. ఇది నిద్ర అట్నే అవుదాం. ఆ నిద్ర వచ్చేదాకా ఇది చూస్తున్నారు. మీరు గమనించండి, సృష్టిలో దేవుడు నల్లని రంగును ఎందుకు పెట్టాడో, నల్లని రంగు యొక్క గొప్పతనం ఏంటో తెలుసా మీకు? ఆ నల్లని చీకటే లేకపోతే నీలో మెలటిన్ హార్మోన్ ఉత్పత్తి కాదు, నీకు నిద్ర పొరపాటున రాదు. అందుకే రాత్రులు టీలు తాగకూడదు. గ్రీన్ టీలు వగైరా ఒక సర్టెన్ టైం దాటిన తర్వాత తాగితే ఏం చేస్తుందంటే మెలటోనిన్ని అది తొందరగా పని చేయనివ్వదు, సప్రెస్ చేస్తుంది. కనుక అప్పుడు మీకు తొందరగా నిద్ర రాదు. అదే కదా నిద్ర రాకూడదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓ టీ సొక్క వేసుకుంటూ ఉంటారు. అమ్మాయి కొంచెం ఫ్రీగా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. సరే, ఇక్కడ నేను చెప్పే వాటిలో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి మీకు బయట కూడా దొరకవు. మీరు వీటిని విని ప్రభువును మహింపరచండి. అది నా బాధ. మనమందరం కూడా సృష్టిలో దేవుడి చీకటి నల్లని రంగుని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని మేఘాలు వానేస్తాయా, నల్లని మేఘాలు వాన కురుస్తాయా? మరి స్తోత్రం కలుగునుగాక. తెల్లగా వచ్చే మేఘం హాయ్ అని బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే, దాని పని వెళ్ళిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దానివల్ల ఒక చినుకు పడదు, మనకి పంట కూడు దొరకదు. మనకి నల్లని మేఘాలు రావాలి వర్షం పడాలంటే. అమ్మా, నల్లని మేఘం వస్తే తప్ప భూమి మీదకి వర్షం లేదు, మనకు భోజనం లేదు. నల్లని రంగు లేకపోతే నీకు కూడు కూడా లేదు బిడ్డ. అమ్మా, నల్లని రంగు లేకపోతే మనకు భోజనం కూడా లేదు ఈ ప్రపంచంలో. ఇంకో మాట చెప్పమంటారా? అసలు భూమి కూడా మన ప్రాంతంలో, మన గోదావరి జిల్లాలో వరి పంట అంతా నల్లరేగడి భూమిలోని కదా పండేది. మన పొలాలు ఎలా ఉంటాయండి? అడుసు దుక్కు దున్నుతాం. భూమి ఎలా ఉంటుంది? నల్లని భూమిలోంచే కదా నీకు ఆహారం వస్తుంది. నువ్వు కడుపు నిండుకుంటుందంటే నల్లని భూమిలోంచి వచ్చే ఆహారాన్ని నువ్వు తినాలా. సో ఈ నల్లని రంగు యొక్క విశేషత, నల్లని రంగు యొక్క ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఎంత గొప్పగా ఉందో మీరు ఆలోచిస్తే దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క జ్ఞానం అర్థమవుతుంది. నేను మాట చెప్తాను, ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాను ప్రియులారా. ఈవేళ మీకు నల్లని యొక్క రంగు యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక నుంచి నల్లోళ్ళని ఎవరు కూడా మీరు మాట్లాడకండి. అప్పుడు వాళ్ళు అంటారు, రే మా రంగే కనుక లేకపోతే నీ బతికే లేదురా అని చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందా? బ్లాక్ కలర్ ఈ సృష్టిలో లేకపోతే ఎవరికి అన్నమే దొరకని పరిస్థితి. అందుచేత మీరు గమనించారు, సృష్టిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. పక్షులు నల్లగా ఉండే, కొన్ని ఫలాలు, ద్రాక్ష పళ్ళు ఎన్నో బ్లాక్ కలర్లో ఉండేటువంటివి ఉన్నాయి. మనుషులు ఉన్న సృష్టిలో చాలా ఉంది. ఇదంతా మనం చూస్తే దేవుడు కావాలని ఈ నల్లని రంగును సృష్టిలో ఉంచాడు, లేకపోతే మనకు ప్రమాదం. ఈ నల్లని రంగును బట్టి ఇంత గొప్పతనం ఉన్నప్పుడు ఒక నల్లని వ్యక్తి నువ్వు తక్కువగా ఎలా మాట్లాడతావు? ఆ నల్లని రంగును నువ్వు ఎలా తక్కువ చూస్తావు? దేవుని వాక్యం చెప్తుంది, నేను నల్లని దానను అయినను సౌందర్యం. ఇదంతా ప్రకృతిలో ఉన్నటువంటి నల్లదనం. ఇప్పుడు నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే శారీరకంగా ఉన్న నల్లని రంగు దేవునికి ముఖ్యం కాదు. తెల్లగా ఉన్న వాళ్ళందరూ మీరు నాకు ఇష్టం రండి అంటాడా? చెప్పండి. పోనీ నల్లగా ఉన్నవాళ్ళు అంటే పోనీ ఏదో మీ లెక్కనే రండి. నల్లగా ఉన్నవాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, తెల్లగా ఉన్న వాళ్ళందరూ నాకు ఇష్టం ఉన్న వాళ్ళు రండి అంటాడా? ఆయనకు కావాల్సింది తోలు రంగు కాదు. స్తోత్రం కలుగును గాక. ఈ తోలు చూసి మురిసిపోయే దేవుడు
మనోళ్ళు ఏమండి, పెళ్లి సంబంధానికి వెళ్తే చాలు పిల్ల ఎలాగ ఉండాలంట, ఈడు ఎంత నల్లగా ఉన్నా పర్లేదు. ప్రతి అమ్మ ఇదే పాట, ప్రతి సంబంధంలో ఇదే పాట. ఏంటిది? పిల్ల ఎలాగ ఉండాలి? పిల్లంట తెల్లగా ఉండాలంట. మరి ఈడు నల్లగా ఉండొచ్చా? నల్లగా ఉన్నా పర్వాలేదండి, పిల్ల తెల్లగా. తోలు కాదయ్యా జీవితాన్ని సంతోషంగా ఉంచేది, హృదయం, మనస్సు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మీరందరూ వాస్తవాలను గమనించి ఈ పరమగీతంలో ఉన్నటువంటి గ్రేట్ క్యారెక్టర్, నేను 200 పైబడి, మొన్నటిదాకా 200 అన్నాను, ఇప్పుడు 200+ వెళ్ళిపోతున్నాను. స్తోత్రం కలుగును గాక. 200+ అంటే 200 కంటే దాటిన వర్తమానాలు నేను ప్రపంచానికి అందజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. మీరు బాగా గమనించండి. మన పుస్తకం రెడీ అయిపోతుంది. దేవుని చిత్తం అయితే జనవరి నాటికి రిలీజ్ అవ్వాలనేది నా కోరిక. ప్రియ దేవుని సంఘమా, మీరు గుర్తించండి, ఇందులో మరి ఇన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తూ పరమగీతం ద్వారా అందులో ఉన్న ప్రియురాలు పాపం నల్లగానే ఉంది. మరి అయినా ప్రభు ఆమెను కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆమె పైనున్న రంగును చూడలేదు, ఆమె మనస్సును చూశాడు. దేవుని స్తోత్రం. ఆమె హృదయాన్ని చూశాడు. దేవునికి కావాల్సిన హృదయమే, తోలు కాదండి అమ్మా. దేవునికి కావాల్సింది ఏంటి? హృదయం, చర్మం కాదు. మనుషుడు చర్మాన్ని కోరుకుంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, అవునా కదా? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు. దేవుడు అందుకే అందము మోసకరము. అందంగా ఉంటే చాలు నేను ఆనందంగా ఉంటాను అనుకుంటే అది పొరపాటు. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారా? ఏమండి, అందంగా ఉండే వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారా? ఆనందంగా ఉండడానికి అందం కారణం కాదు, దేవుడు. స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో దేవుడు ఉంటే నువ్వు ఏ రంగులో ఉన్నా ఆనందంగా ఉంటావు. ప్రభువు నాకు ఉన్నాడని నిరీక్షణతో బ్రతుకుతావు. కాబట్టి ఏమంటుంది? నేను నల్లనిదాననే కానీ నేను సౌందర్యవంతురాలు. నా సౌందర్యం ప్రపంచం గుర్తించకపోవచ్చు, నా సౌందర్యాన్ని నా ప్రియుడు గుర్తించాడు. నా అందాన్ని నా ప్రభువు గుర్తించాడు. నేను ఆయన దృష్టిలో అందంగా ఉంటే నాకు చాలు. లోకం దృష్టిలో నేను అందంగా ఉన్నా లేకపోయినా నేను మీ చూపులకి నల్లగా కనపడుతున్నాను కాబట్టి మీరు నల్లదానా అంటున్నారు నన్ను. ఆయన నన్ను అలాగంటలేదు. నారీమణి అంటున్నాడు, సుందరి అంటున్నాడు, సఖీ అంటున్నాడు, ప్రాణేశ్వరి అంటున్నాడు, ప్రియురాల అంటున్నాడు. ఎన్నెన్నో పేర్లతో ఆయన నన్ను పిలుస్తూ ఉన్నాడు. గనుక నేను మీ దృష్టిలో నల్లగా ఉన్నాను కానీ దేవుని దృష్టిలో నేను సౌందర్యవంతులను. ఇంకొక మాట చెప్తున్నాను, ఆఖరి గమనించండి. అసలు ఈ ప్రపంచంలో ఉన్న చీకటి చర్మం మీద ఉన్న నలుపు ప్రమాదం కాదు, పరలోకానికి ఆటంకం కాదు. చర్మం మీద ఉన్న నలుపు పరలోకానికి ఆటంకం కాదు, హృదయంలో ఉన్న నలుపే పరలోకానికి ఆటంకం. చర్మం మీద ఉన్న నలుపు పరలోకానికి అడ్డు కాదు. ఈ ప్రపంచంలో నల్లగా ఉన్న వాళ్ళు చాలామంది, కోట్ల మంది పరలోకంలో రేపొద్దున ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. చర్మం పరలోకానికి ఆటంకం కాదు. అలాగని తెల్లని రంగు పరలోకానికి వెళ్తారనే కాదు, హృదయం ముఖ్యం. అందుచేత నల్లని చర్మం కలిగి, అమ్మ వినండి ముగిస్తున్నాం, నల్లని చర్మం కలిగి అందమైన హృదయం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నల్లని చర్మం కలిగి అందమైన హృదయం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారా లేరా చెప్పండి. తెల్లని చర్మం కలిగి దారుణమైన హృదయాలు కలిగిన వాళ్ళు కూడా ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నా మాట ఈ రెండిట్లు వేరియేషన్ అర్థమైందా? నల్లగా కనిపిస్తాడు కానీ చాలా మంచివాడండి, అందంగా కనిపిస్తాడు కానీ దౌర్భాగ్యుడండి. ఈ వేరియేషన్ అర్థమైందా మీకు? సో ఇది కాదు మనకు ముఖ్యం. ఈవేళ మనకు కావాల్సింది ఏంటంటే, నువ్వెంత ప్రపంచంలో ప్రపంచ సుందరివైనా సరే నీ హృదయం సౌందర్యంగా లేకపోతే పరలోకం వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రపంచం నిన్ను నల్లదానాన్ని ఏడిపించినా సరే నీ హృదయం అందంగా ఉంటే నువ్వే ప్రభు దగ్గర కూర్చునేది అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈవేళ మీరు గమనించండి, నేను నల్లనిదానినైనాను చెప్పండి. మీ నల్లదనం, ఈ బ్లాక్ బ్యూటీ గురించి బైబిలే చెప్తుందండి. బైబిల్ చెప్తుంది నల్లని రంగు యొక్క గొప్పతనం. మీరు గ్రహించి మీరేమీ వరి అవ్వకుండా, కాకిలాగా ఉన్నానేంటి అని అనుకోకుండా, కాకి కూడా బుద్ధి వచ్చింది, అమ్మో కాకి బతికే మంచిది అనుకుంది. స్తోత్రం కలుగును గాక.
అలాగ నల్లని రంగు గొప్పగా ప్రపంచంలో ఉంది. దేవుడు ఆ బ్లాక్ కలర్ని ఉంచాడు కనుక నల్లని రంగుగా ఉన్నందుకు ఎవ్వరు బాధపడకండి. కాకపోతే మీ హృదయం తెల్లగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి, పరిశుద్ధంగా ఉండేటట్లు చూసుకోండి. ప్రభు యొక్క పక్కన రాణిగా కూర్చోవడానికి అదొక్కటే కారణం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.